ఆగనే బస్ ఆగింది. ఎందుకు ఆగిందని చూస్తుంటే పోలీసులు వచ్చి చెక్ చేశారు అనమాట. ఆ బ్యాగ్ ఇది వాంతింగ్ రాకుండా ఇది ఇస్తారన్నమాట. గుడ్ మార్నింగ్ చెప్పాలి. వెళ్ళి మరి బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యలో ఆగిన. బ్రష్ కొనాలి పంప. రూమ్లో అన్నీ ఇస్తున్నామని చెప్పాను కదా, ఏదైనా ఒకరు మర్చిపోతాం అనుకున్నాం కదా, మర్చిపోయా. ఏంటంటే బ్రష్ మర్చిపోయా. బ్రష్ తీసుకొని బ్రష్ చేసేద్దాం. కిరాణా షాప్ ఉంది. చెట్టు ఎగురు ఆగు కాదు, పుల్ల మనం నిన్న అనుకున్నాం కదా ఏదైనా ఒక వస్తువు మర్చిపోతామని. కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది బ్రష్ మర్చిపోయినామని. ఇప్పుడే బ్రష్ చేసిన బ్రష్ కదలే వేప పుల్లతో మొహం కడుక్కున్నాం. కేరళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొట్టుకొని వేసుకోవచ్చులే. 20 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ అన్నాడు. ఇక్కడ పళ్ళు దొంపుకోవడం ఇదే సరిపోయింది. ఇక్కడనే 20 నిమిషాలు కదా, అర్ధగంట అయిపోయింది. మనోళ్ళు ఇంకా లోపల ఉన్నారు వాష్రూమ్లో. వాళ్ళు వస్తే పోయి టిఫిన్ చేసి మళ్ళీ బస్సులో కూర్చోవాలి. ఓకే, వడ, ప్లేట్ ఇడ్లీ, ఇంకా దోశ కూడా వస్తుంది అనమాట. నా దోశ రెడీ. భోజనాన్ని కూడా వస్తారంట. వస్తారా? నువ్వు అమ్మ తినేస్తున్నావు, సాయంత్రం కూడా తినేస్తున్నావు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసి అలా వచ్చి కూర్చున్నాం. ఇది వాంతింగ్ రాకుండా ఇది ఇస్తారన్నమాట. అన్నమాట. దీనికి ఏముంది? ఏం లేదు, పెట్టు. దీనికి ఉండడం వల్ల వాంతింగ్ రాదా? మీ రెండు ఎక్కడే వచ్చినాయా? అంతేగా. వాటర్ బట్టే మనం ఇప్పుడే కేరళ బార్డర్కి అయితే వచ్చాము. రాగానే బస్ ఆగింది. ఎందుకు ఆగిందని చూస్తుంటే పోలీసులు వచ్చి చెక్ చేశారు అనమాట. బ్యాగులు ఏమేమి చెక్ చేశారు. చెక్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడే మనం ఇప్పుడు చూసుకుంటే చూడు, దాన్ని ఫాలో అవుతుంది. కొబ్బరి చెట్లు ఎక్కువ వచ్చేసినవి. కొండ చూడ, కొండ ఆ చివరి అయితే మేఘాలు కొండ కానిపోయినాయి. పాలతుంది మేఘ, ఇది మొత్తం ఆనుకుంది. బాగుంది కొండ పాలతుంది. ఎంట్రన్స్ లొకేషన్సే అదిరిపోయింది. ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూద్దాం. ఇది బండరాయా లేకపోతే మట్టి అదంతా? హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది. వచ్చి పోసుకోపోండి. ఇటు వచ్చి
ఉండిపోవాలనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉంటావు? ఎక్కువ రోజులు ఉండలేము. ప్రతి చోట ఇక్కడ ఈ అట్టుబడి ఉంటాయి పట్టు దగ్గర. ఇక్కడ అవే ఫేమస్. ఈ టోల్ గేటా? టాయిలెట్స్ టాయిలెట్స్. ఆ బస్ ఆగింది అంటే టాయిలెట్సే. టాయిలెట్ 5 minutes. Restroom also 5 minutes. ఓకే ఓకే. Restroom also 5 minutes. ఓన్లీ 5 minutes అంట. Restroom also 5 minutes. Next stop Ernakulam. ఎక్కడ ఎప్పుడంటే Next stop Ernakulam. ఎక్కడ అప్పుడు ఏమన్నా కవర్లు వేసుకో. ఇందాక తినే ఫుడ్ ఎక్కువైందంటే బాబీ పోయి చిప్స్ అవి కావాలా ఇవి తిందా మానేసేవో చిప్స్ పట్టుకొని వస్తున్నాడు చూడు. తినేది ఎక్కువైపోయింది అంటే ఏంటివి? జీడిపప్ప. ఇప్పుడు పప్పు మంచినీళ్ళు అయితే తాగుతాను. 80 కొట్టాను. ఎందుకు? ఎవరికి? ఎవరు తీసుకురామన్నారు? తింటాను అనుకో. ఇది మన బస్సు. ఇక్కడ ఆటో ఇలా ఉంది. ఆటో డిజైన్ బాగుంది. ఫ్లాట్రియా? ఫ్లాటరీ. బ్రిడ్జ్ బొక్కలోంచి వెళ్తారు. ఇక్కడ లొకేషన్ బాగుంది. లోపల అండర్ గ్రౌండ్ లో ఉంది. హైవే నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్ లోపల ఉందా మంచి. లోపల కూడా మళ్ళీ యూటర్న్లు ఉన్నాయి. స్వరంగా లోపల కూడా యూటర్న్స్ అండర్గా. ఇదేంది ఇంకేంది వస్తూనే ఉంది. ఎస్ మొత్తం ఫారెస్ట్ అడిగి బస్సు వచ్చి ఇప్పుడే సిగ్నల్ దగ్గర ఆగింది అనమాట. పాత పడిపోయింది పోలీస్ స్టేషన్. అదేం పోలీస్ స్టేషన్? అది మలయాళం, కేరళ మలయాళం డైలాగ్. కర్ణాటక బస్సు. మా బిల్డింగ్ అనేది మొత్తము చెట్లు మొక్కలతోనే ఉంది. అది జూమ్ రాత మొత్తం బిల్డింగ్ తక్కువ గోడలు కనబడుతున్నాయి, మొత్తం చెట్లు కనబడుతున్నాయి. ఎస్ ఇప్పుడే స్టాప్ వచ్చేసింది. దిగేసినాం అన్నమాట. వీడియో మా వాళ్ళందరూ సామాన్ మొత్తం దించేసుకుంటున్నారు. ఇవన్నీ లగేజ్ షూటింగ్ సంబంధించిన సామాన్ మొత్తం దించేసుకుంటున్నారు అనమాట. ఈ బస్సులోంచి లగేజ్ మొత్తం తీసుకున్నాం అనమాట. ఈ లగేజ్ నుంచి ఇప్పుడు మళ్ళా లొకేషన్కు అంటే హోటల్కి వెళ్ళాలన్నమాట. ఆ హోటల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక టెంపో వచ్చింది. ఈ టెంపోలోకి మొత్తం సామాన్ మొత్తం షిఫ్ట్ చేశారనమాట. ఈ టెంపోలోనే డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతే అక్కడ రెస్ట్ ఇక. అద్దాలు తీసేసి ఓపెన్ చేసాడు, మంది ఓపెన్ చేసి. కేరళలో కూడా ట్రాఫిక్ బాగుంది, ఫుల్ ట్రాఫిక్.
ఇక్కడ ఏంటంటే రోడ్లు చాలా చిన్న చిన్న రోడ్లు చూడు, చిన్న రోడ్లు, అందుకే ఈ ట్రాఫిక్ ఇంకా. ఇప్పుడే ఒక బండి ఆగేసి హోటల్కి వచ్చి ఇప్పుడే కూర్చున్నాము. ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. కాకపోతే ఫుడ్ లేదంట, ఓన్లీ పరోటా అది మాత్రం ఉంది. ఈలోగా వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ వాటర్ హాట్ వాటర్ అనమాట. ఆ హాట్ వాటర్ ఏంటంటే హాట్ వాటర్ కాదు, ఇలా ఉంది ఇగో. కేరళ వాటర్. ఏంటి దీని ఏమంటారు? పదిముఖం వాటర్. कौन सा वाटर है वो? పదిముఖం వాటర్ అంటే తాగుదాం. దిస్ ఇస్ దారు. పదిముఖం చాలా ఏంటి ఇదేదో వాడడానికి మన లొకేషన్ लिखे मॉर्निंग लोकेशन लिखे మార్నింగ్ లొకేషన్ ఇదే హోటల్. रेन फुल रेन केरला समुद्रम கடலை కడలే ఇందు మునిపోయినాయి కదా. సముద్ర కడల సముద్రం సముద్రము అర్జెంట్ కానీ అమ్మ మలయాళం నేర్చుకోలే. ఫుల్ రెయిన్ హౌస్ ఫుల్. నేను ఇంత సీరియస్ చెప్తాను, చిన్న తలకొప్పుతున్నాడు అర్థం కాలేదా? ఆలప్పుడ హౌస్ బోటింగ్ ಇಲ್ಲ ಆಲಪ್ಪುಳ Sometimes they drop with the house everything. You know? No. अच्छा कर लिया ये लेफ्ट इंचा गल्ले గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఈ బొక్కలో తీసుకెళ్ళమని చెప్తుంది. ఈ బొక్కలో ఈ టెంపో ఏడ పడుతుంది. ചേട്ടാ അങ്ങോട്ട് പോവാൻ പറ്റുമോ? ചേട്ടാ ഇത്ര പോയി അങ്ങോട്ട് പോവാൻ പറ്റുമോ? അങ്ങോട്ട് പോയി వద్దులే, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నా వల్ల. ఈ టెంపో ఒక్కడ కూడా మహా కష్టం అంట. మళ్ళీ ఆపోజిట్లో ఒక బండ్లో
అదే ചേട്ടാ ചേട്ടാ ఇంద్రవస్థ అరే ఇంద్రవస్థ మేము ఇక్కడికి వచ్చి లొకేషన్ కన్ఫ్యూజ్గా ఉంది. പിന്നെ ട്രാഫിക്കിന്റെ ഉണ്ട് വലത്തോട്ട് താഴോട്ടൊക്കെ പോകണം. പിന്നെ ഓഫീസിൽ കയറി പാലക്കര കയറി ചെമ്പട്ടിമൂട്ടിക്ക് വരും. ചെമ്പട്ടിമൂട് പേരെന്നാ പറയും? സ്ഥലം എവിടെയാ? ദിവസം താഴെ ഒരെണ്ണമുണ്ട്. ഒരു అందరు లాటరీలు ఎక్కువ పెట్టినారు. ఇక్కడ చూసుకుంటే అందరు ఇక్కడ కేరళలో లాటరీలు ఎక్కువ అనుకుంటా. లాటరీ ഓഡിറ്റോറിയല്ല ഹോട്ടലാണ്. ഹോട്ടലാണ്. ഹോട്ടല് ഹോട്ടൽ അവിടെയാ. ഇതിനെ ലെഫ്റ്റ്. ഇത് ഓഡിറ്റോറിയം. మొత్తానికి వచ్చేసిన మొత్తం హోటల్కి. പോയിട്ട് വരും വീരബാബു వీరబాబు ఇదేరా എവിടെയാ? ఓకే వీరబాబు నువ్వు అక్కడనట. సరే एडिट कर दिया 3 members. അല്ലല്ല നിങ്ങളുണ്ടാണ് ఇంకా వాళ్ళిద్దరికి ఏమైనా అక్కడ తీసుకుంటే బెస్ట్. రెండు వేరే దో నెంబర్ ఇక్కడ ఎక్కడో తిప్పేసి ఇక్కడ తీసుకొచ్చినాడు. వాళ్ళందరికి ఒక ఫోటో, మా ఇద్దరికి ఒక ఫోటో. రూమ్లో ఎలా ఉన్నారు? 2 రూములు.